వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని చర్యలు చేపట్టాం. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అక్రమంగా తరలిస్తున్న 8.40 కోట్ల రూపాయలను సీజ్ చేశాం. మీడియా సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి పిఎస్ ప్రద్యుమ్న వెల్లడి. రాష్ట్ర అభివృద్ధితో పాటు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను చేపట్టాం. టీడీపీ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి సంక్షేమ పథకాలను మరింత చేరువ చేస్తాం. చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏఎస్ మనోహర్. పదవ తరగతి పరీక్షలు రాసేందుకు వెళ్తున్న విద్యార్థులు ప్రయాణించే వాహనం అదుపు తప్పి బోల్తా పడడంతో 2 విద్యార్థులు మృతి, మరో 6 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు. వార్తల్లోని వివరాలు. ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు చిత్తూరు జిల్లా ఎన్నికల అధికారి పిఎస్ ప్రద్యుమ్న తెలిపారు. జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేందుకు పగడ్బందీ చర్యలు చేపట్టినట్లు చిత్తూరు జిల్లా ఎన్నికల అధికారి పిఎస్ ప్రద్యుమ్న తెలిపారు. సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిత్తూరు పార్లమెంట్ స్థానానికి 10 మంది 14 నామినేషన్ దాఖలు చేశారని, మంగళవారం నామినేషన్లు పరిశీలన జరుగుతుందన్నారు. ఆయా నియోజకవర్గాలలో ఎన్నికల అధికారులు చట్ట పరిధిలో నామినేషన్లు పరిశీలిస్తారని చెప్పారు. చిత్తూరు జిల్లాలో 31,83,169 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు జిల్లాలో 17,433 మంది అక్రమ ఓటర్లు తొలగించడం జరిగిందన్నారు. కొత్తగా జిల్లాలో 1,57,947 మంది ఓటర్లుగా నమోదయ్యారని, అర్బన్ ఏరియాలో ఎక్కువ మంది ఓటర్లు నమోదయ్యారని వివరించారు. జిల్లాలో పోలింగ్ స్టేషన్లలో ఎన్నికల విధులలో 27,504 మంది ఎన్నికల సిబ్బందిని వినియోగిస్తున్నామని తెలిపారు. పారదర్శకంగా ఎన్నికల నిర్వహణలో భాగంగా ప్రతి పోలింగ్ స్టేషన్లో కెమెరాలు ఏర్పాటు చేయడమైందన్నారు. 2,492 మంది కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు సూక్ష్మ పరిశీలకులుగా ఎన్నికల తీరును పరిశీలిస్తారని అన్నారు. పీలేరు ఎన్నికల అధికారిగా ఉన్న పర్వీన్ ను ఆరోగ్య కారణాల రీత్యా మార్పు చేసి ఆ స్థానంలో జేసీ2 కమలకుమారిని నూతన ఆర్ఓగా నియమించామని తెలిపారు. వికలాంగుల అందరూ ఓట్లు హక్కును వినియోగించుకునేందుకు చర్యల్లో భాగంగా వారికి రవాణా సౌకర్యం, పోలింగ్ స్టేషన్లలో వీల్ చైర్ వాలంటీర్లను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో 15 రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఇప్పటి వరకు ఎన్నికల నిబంధనావళిని అతిక్రమించి వారిపై 54 కేసులు నమోదు చేశామని, ఎటువంటి రసీదులు లేని 8,49 లక్షల రూపాయలు డబ్బులు సీజ్ చేశామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లారని చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఏఎస్ మనోహర్ తెలిపారు. సోమవారం సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా చిత్తూరు నగరంలోని 45, 48, 49 వార్డులలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధితో పాటు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం టీడీపీ అధినేత చంద్రబాబు అహర్నిశలు కృషి చేశారని తెలిపారు. విద్య, వైద్య రంగాలతో పాటు చంద్రన్న బీమా, చంద్రన్న పెళ్లి కానుక వంటి అనేక పథకాలను ప్రజలకు చేరువ చేశారని పేర్కొన్నారు. ప్రతి పేదవాడి ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లు నిర్మించి 5 రూపాయలకే భోజన వసతి కల్పించిన ఘనత ఒక చంద్రబాబుకే దక్కుతుందని పేర్కొన్నారు. రైతు సంక్షేమం కోసం ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా మామిడి రైతులకు టీడీపీ అధినేత చంద్రబాబు గిట్టుబాటు ధర కల్పించి రైతులు ఆదుకున్నారని అన్నారు. అలాగే గడిచిన 5 ఏళ్ల కాలంలో చిత్తూరు నగరాన్ని టీడీపీ నేతలు అన్ని విధాలా అభివృద్ధి చేశారని, తాము చేపట్టిన అభివృద్ధితోనే రానున్న ఎన్నికల్లో విజయఢంకా మోగించనున్నామని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ పార్టీ అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు లేనిపోని నిందారోపణలు చేస్తున్నాయని, వాటిని సైతం ప్రజలు నమ్మే పరిస్థితులు లేదని అన్నారు. 31 కేసుల్లో ముద్దాయిగా ఉన్న ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిని ప్రజలు విశ్వసించరని, సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో చిత్తూరు నగర మేయర్ కటారి హేమలత, చిత్తూరు కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ షణ్ముగం, కాజూరు బాలాజీ, దుర్గా రామకృష్ణ, టీడీపీ నాయకులు కటారి ప్రవీణ్, అప్పోజీ, గోపి, కార్పొరేటర్లు ఈశ్వర్, సీఎం విజయ తదితరులు పాల్గొన్నారు. చూడండి చిత్తూరు కార్పొరేషన్ ఉన్నటువంటి 45వ వార్డు, 47వ వార్డు, 45వ వార్డు డోర్ టు డోర్ కేరళ జరుగుతూ ఉంది. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ప్రజానీకం అందరూ కూడా స్వాగతిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడిని బ్రహ్మరథం పట్టిస్తున్నారు. వైసీపీ పార్టీ, వైఎస్ఆర్ పార్టీ ఈరోజు ఏ విధంగా దిగజారిపోయిందో మీరు చూస్తున్నారు. ఆయన పైన 31 కేసులు ఉన్నాయి. నాయకుడి పైన ఎలా సంపాదించాడు అనే దానిపైన ఇన్కమ్ ట్యాక్స్ అయితేనేమి, సిబిఐ అయితేనేమి, దానిపైన ఉండే కేసులన్నీ కూడా చాలా జరుగుతున్నాయి. ఆయనకి అంటే ఏమి పదవి లేకుండానే ముఖ్యమంత్రి వాళ్ళ నాన్న పెట్టుకొని లక్ష కోట్ల రూపాయలు సంపాదించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి రేపు ముఖ్యమంత్రి అయితే నాన్నని అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్లు తింటే ఆయనే ముఖ్యమంత్రి ఎన్ని లక్షలు తింటాడో మనం ఒకసారి ఆలోచించుకోవాలి. డబ్బులతో వ్యాపారం చేయాలా, డబ్బులతో రాజకీయం చేయాలనుకునే వ్యక్తి ఆయన. డబ్బులు ఉంటేనే మనుషులు పలకరిస్తాడు, డబ్బులు లేకపోతే దగ్గర రానియడు. ఇలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రి చేసుకుంటే ఈరోజు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలంతా నిలిచిపోతాయి. చంద్రబాబు నాయుడు పెట్టిన పథకాలన్నీ కూడా వెనకాల పడతాయి. ఈరోజు ఆయన ఏమంటున్నాడు, ఇప్పుడు మేనిఫెస్టో పెట్టక ముందు ఎలక్షన్ రాకముందు 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్నాడు. 2,000 ఇస్తానని చెప్పాడు, కానీ చేసే పరిస్థితులు లేడు ఆయన. అయితే మా చంద్రబాబు నాయుడు గారు 2,000 రూపాయలు పెన్షన్ జనవరి నుంచి పెంచుతూ ప్రతి నెల ఇస్తున్నాడు. అలాగే పసుపు కుంకుమ కింద మహిళలకు, డ్వాక్రా గ్రూపులకి లాస్ట్ ఇయర్ 10,000 వేశారు. ఈ సంవత్సరం కూడా 10,000 రూపాయలు వేసి చెట్లు కూడా ఇవ్వడం జరిగింది. అందరికీ ఆల్మోస్ట్ అందరికీ అందింది. ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ 10,000 రూపాయలు ప్రతి ఒక్క మహిళకు వస్తుంది. డ్వాక్రా మహిళకి ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఒక మహిళ ఒక భర్త మీద కానీ ఒక మగవాని పైన ఆధారపడకుండా ఉండాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు 1995లో నుంచి డ్వాక్రా గ్రూప్ మహిళల గురించి ఆయన ఏర్పాటు చేయడం, తద్వారా ఈరోజు ఎంతో డెవలప్ చేశారు ఆంధ్రప్రదేశ్. ఈరోజు తెలుగుదేశం పార్టీ 2019 లోక్సభ అసెంబ్లీ ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా సంతపేట అంటేనే ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆదర్శమైన వార్డుగా మేము ఎప్పుడూ చెప్పుకుంటున్నాము. ఎందుకంటే ఈ రోడ్డు ఎక్స్పెన్షన్కి ఇంత ఒక గొప్ప హృదయంతో వాళ్ళంతటగా వాళ్ళు వచ్చి ఒక్కొక్కరు 7.5 అడుగు సొంతంగా, అంటే ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఆ రోజు ఎవరైతే ఫస్ట్ మేయర్ కటారి అనురాధ మోహన్ గారు, మా అత్తమ్మ మామయ్య గారు ఉన్నారో ఆ రోజు ఆంధ్ర పలికిందాన్ని మేము సంపూర్తిగా దాన్ని కంప్లీట్ చేసిన దానికి ఈరోజు మేము ఎంతగానో గొప్పగా ఫీల్ అవుతున్నాము. అందుకోసం ప్రతి ఒక్కరూ సంతపేట ప్రజలందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత మంచి ఒక పని అనేది ఎవరు కూడా ఈరోజు ఎక్కడైనా ఎక్స్పాండ్ చేయాలంటే కూడా వాళ్ళు కాంపెన్సేషన్ అన్నీ కూడా అడుగుతున్నారు. అయినా కూడా అదంతా అవసరం లేదు, మాకు డెవలప్మెంట్ ఒకటే కావాలి అని వచ్చేసరికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏ విధంగా అయితే వాళ్ళు మాకు సహకరించారో ఆ విధంగానే మేము కూడా వాళ్ళ ప్రజలందరికీ కూడా ఎలాంటి అవసరం కావాలన్నా ముందులో ఏ విధంగా ట్యాంకులో ఆడవాళ్ళందరూ నడి రోడ్లో వచ్చి నీళ్ళు పట్టుకునే రోజులు ఉన్నాయి. కానీ ఈ 5 ఏళ్ల ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ప్రతి ఇంటికి కూడా ట్యాప్ కనెక్షన్ అందించి నీటి సమస్య అనేది లేకుండా చేశాము అని చెప్పుకోవడానికి ఈరోజు మేము గొప్పగా కోరుకుంటూ, అదేవిధంగా పెన్షన్లు కానివ్వండి, అపార్ట్మెంట్స్ ఏదైతే పూణేపల్లి దగ్గర 3,500 ఇల్లు కడుతున్నామో దాంట్లో కానివ్వండి, BLC స్కీమ్ కింద కానివ్వండి, పసుపు కుంకుమ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఈ వార్డులో ముఖ్యంగా ఈ 45, 48, 49, 41 వార్డులలో ఎప్పుడు అందరూ కూడా కార్పొరేటర్లు కూడా ఇనిషియేట్ తీసుకొని ఆయా వార్డుకి కావాల్సిన వసతులు ముఖ్యంగా ప్రజలకు అందుబాటులో ఉండడమే మెయిన్ థింగ్. కాబట్టి ప్రజలకి ఎలాంటి సమస్య లేకుండా ప్రతి ఒక్కరూ అందుబాటులో ఈరోజు ఎమ్మెల్యే గారు కానివ్వండి, MLC సార్ కానివ్వండి, ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు డెవలప్మెంట్కి మేము ఎంతగా కృషి చేస్తున్నాము అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే.
ఈ కంచుకోట అనేది రాబోయే ఎలక్షన్లో మేము నిరూపిస్తామనేసి కూడా ప్రజలు చెప్తున్నారు. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మా కష్టానికి ఫలితం మా సంతపేట పుర ప్రజలు మాకు కూలిగా ఇస్తారనేసి కూడా మేము నమ్ముతున్నాము. గత 20 సంవత్సరాలుగా సంతపేట అభివృద్ధి తోంచుకోనే లేదు. రోడ్డు వెడ్డింగ్ అయితేనేమి, వాటర్ అయితేనేమి, ప్రతి కార్యక్రమం తెలుగుదేశం పార్టీలను చేసిందనేసి కూడా ప్రజలందరూ తెలియజేసుకుంటున్నారు. ఇది రాబోయే ఎలక్షన్లో విజయ దుందుబి మోగిస్తామనేసి కూడా మా చిత్తూరు ప్రజలు చెప్తున్నారు. రాబోయే ఎలక్షన్లో మా చిత్తూరు ఎమ్మెల్యేగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గిఫ్ట్గా ఇస్తామనేసి కూడా తెలియజేసుకుంటాను. జై తెలుగుదేశం. 2 ఓట్లు దయచేసి ప్రజలందరికీ వినియోగించుకుంటాను. సైకిల్ గుర్తు మీద ముద్రించి ఒకటి ఎంపీకి, ఒకటి ఎమ్మెల్యే గారికి ముద్రించి అఖండ విజయంతో చేకూర్చాలనేసి కూడా మా సంతపేట పుర ప్రజలు నేను తెలియజేస్తున్నాను. బాగుంది. ప్రజలు తెలుగుదేశం వైపు బాగా మొగ్గు చూపిస్తున్నారు. ఈ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయంతో ఘన విజయంతో విజయం సాధిస్తారు. ఈ వార్డుకు వచ్చారు ఈరోజు 48వ డివిజన్లో ప్రజలు బాగా తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గుగా ఉన్నారు. అందరి సహకారం ఉంది. అందరి సహకారంతో ఎంపీని ఎమ్మెల్యేని గెలిపించారు. మనం ఎన్నికలు పోతున్నాము. గతంలో ముస్లింలకు ఎన్నో పథకాలు పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడుది. ఈరోజు చిత్తూరు పట్టణంలో షాదీఖానా నిర్మించింది ఏఎస్ మనోహర్ గారు. ప్రతి ముస్లిము ఏఎస్ మనోహర్ గారికి ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాం. 1998 డిఎస్సి టీచర్ల నియామకాల కోసం 20 సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేస్తున్న ఏ ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని 1998 డిఎస్సి క్వాలిఫైడ్ టీచర్స్ సంఘం ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం చిత్తూరు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1998 నుండి డిఎస్సి ఉద్యోగ సాధన కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న ఏ పాలకపక్షం తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల్లో అధికారంలోకి రాగానే తమకు న్యాయం చేస్తామని టీడీపీ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఇచ్చిన హామీని 5 ఏళ్ల కాలంలో అమలు చేయడంలో విఫలం అయిందని పేర్కొన్నారు. 1998 డిఎస్సి అభ్యర్థుల ఎంపిక కోసం ఎమ్మెల్సీ కమిటీని ఏర్పాటు చేశారని, ఈ కమిటీ 4534 మంది అభ్యర్థులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సైతం అందజేసిందని తెలిపారు. అయితే గత నెలలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో కేవలం 34 మందికి మాత్రమే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి రాబోయే పార్టీలైన తమ గోడును అర్థం చేసుకుని నియామకాలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు మోహన్ నాయుడు, లోకనాథం, ముత్యాల చెట్టి, సుబ్రహ్మణ్యం, రవి తదితరులు పాల్గొన్నారు. మందికి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ సిస్టమ్స్ లో ఎన్నో రకాలుగా ఉద్యోగాలు ఇస్తున్నారు. వాళ్ళు ఎటువంటి అర్హత పరీక్షలు రాయకపోయినా వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారు. మేము అర్హత పరీక్షలో నెగ్గి 20 సంవత్సరాల పోరాటం చేసి మాకు ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రభుత్వము ఇంత జాప్యం చేయడానికి కారణం ఏంటో మాకు తెలియటం లేదు. విద్యామంత్రి శ్రీ గంటా శ్రీనివాసరావు గారు అక్రమాలకు పాల్పడినట్లుగా మా వద్ద ఆధారాలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి 2008 డిఎస్సి వాళ్ళని తీసుకుని వచ్చి 98 డిఎస్సిలో కలిపి మాకు గంటా శ్రీనివాసరావు గారు అన్యాయం చేశారని మేము భావిస్తూ ఉన్నాం. 98 డిఎస్సి పోస్టులను 98 డిఎస్సి వాళ్ళతోనే భర్తీ చేయాలని, మిగిలిపోయిన పోస్టులను ఏ డిఎస్సితో అయినా భర్తీ చేసుకోవచ్చని మేము ఈ సందర్భంగా వేడుకోవడానికి, అభ్యర్థించడానికి ఇక్కడికి రావడం జరిగిందండి. 10వ తరగతి పరీక్షలు రాసేందుకు వెళ్తున్న విద్యార్థులు ప్రయాణిస్తున్న జీపు అదుపు తప్పి బోల్తా పడడంతో 2 విద్యార్థులు మృతి చెందగా మరో 7 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. చిత్తూరు జిల్లా తంబలపల్లె మండలం కలిచెర్ల జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు పెద్దమండ్యం హైస్కూల్ కలిచెర్లలో 10వ తరగతి పరీక్షలు రాసేందుకు బయలుదేరారు. విద్యార్థులంతా పరీక్షా సెంటర్కు వెళ్లే బస్సు అప్పటికే వెళ్లిపోవడంతో కంగారు పడుతుండగా అదే సమయంలో జనసేనకు చెందిన ప్రచార రథం పెద్దమండ్యంకు వెళ్తూ విద్యార్థులను ఎగ్జామ్ సెంటర్ వద్ద వదిలేందుకు డ్రైవర్ శంకర్ ఎక్కించుకున్నాడు. మార్గ మధ్యంలో రెక్కలకొండ క్రాస్ వద్ద వేగంగా వెళ్తున్న జీపు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో విద్యార్థి శ్రీనివాసులు అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా విద్యార్థులు రామ్మోహన్, హేమలత, నాగేశ్వరి, లోకేష్, జగదీష్, అంజాద్, మహేశ్వర్ రెడ్డి, లోకేష్, జీపు డ్రైవర్ శంకర్ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన విద్యార్థులను 108లో మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో రామ్మోహన్ అనే విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న జిల్లా విద్యాశాఖ అధికారి పాండురంగ స్వామి వద్ద నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని తగిన చర్యలు చేపట్టి డ్రైవర్పై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ గెలిపే ధ్యేయంగా పనిచేయనున్నట్లు చిత్తూరు జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దయారాం తెలిపారు. సోమవారం సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్యేగా బరిలో ఉన్న దయారాం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనపై నమ్మకంతో చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించారని, తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని తెలిపారు. గతంలో చిత్తూరు హై రోడ్డు బాధితులకు తాను అండగా ఉంటానని మాట ఇచ్చి మాట మీద నిలబడిన నేత పవన్ కళ్యాణ్ అని తెలిపారు. జనసేన పార్టీతో పాటు మిత్రపక్షాలైన సిపిఐ, సిపిఎం, బిఎస్పీ పార్టీలను కలుపుకొని ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా కృషి చేస్తానని వెల్లడించారు. ప్రజలందరూ ఒక మార్పు కోసం జనసేన పార్టీ వైపు చూస్తున్నారని, సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేన పార్టీని అధిక శాతం సీట్లను కైవసం చేసుకుని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిస్టు పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు. మా నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు నా మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయను, గెలిచి తీరుతా. ఆయన కృతజ్ఞతగా ఈ సీట్ నేను బహుమతి ఇస్తాను. ఆయన మాకు అండగా ఆ రోజు హై రోడ్ అసోసియేషన్ తరఫున నేను పోయినప్పుడు ఏ విధంగా నన్ను ట్రీట్ చేసింది, దాన్ని అట్లే కంటిన్యూ చేసి ఎంతమంది అడ్డు పెట్టా చిత్తూరు రావడం, ఆ రోజు రోడ్ షో చేయడము, మళ్ళీ మొన్న రావడము, ఇవన్నీ కూడా ఆయనకు చిత్తూరు మీద, చిత్తూరు డెవలప్ మీద ఉన్న అభిమానానికి ఒక తార్కణం. కాబట్టి దీన్ని వమ్ము చేయను. కాబట్టి ఆయనకి నేను సదా కృతజ్ఞుని. మేమందరం కూడా మా మిత్రపక్షాలు అందరం కలిసి ఈ సీట్ని గెలుస్తాం. స్థాయిలో జనసేన, సిపిఎం, సిపిఐ, బిఎస్పీ పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు చిత్తూరు అసెంబ్లీలో కూడా మేము సిపిఎం పార్టీ తరఫున ఈ జనసేన అభ్యర్థి అయినటువంటి దయారాం గారికి సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాము. ఆ మద్దతులో భాగంగా రేపు జరిగే ఎన్నికల్లో దయారాం గారిని మేము గెలిపించడానికి చాలా తీవ్రంగా కృషి చేస్తాము. ప్రతి వార్డులోనూ ప్రతి ఓటర్ను కలిసి అభ్యర్థిస్తాము. ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణం చూస్తే జనసేనకు మంచి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ అంటే తెలుగుదేశం పార్టీ విధానాలు, ఈ రెండు పార్టీల విధానాలకు భిన్నంగా ప్రత్యామ్నాయమైనటువంటి విధానాలతో ఈ 4 పార్టీలు ముందుకు వస్తున్నాయి. కాబట్టి ఈ విధానాల అమలుకు అధికారులకు వస్తే కృషి చేస్తామని చెప్పేసి హామీ ఇస్తాం. సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తున్నందున ఎన్నికల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి పిఎస్ ప్రద్యుమ్న పేర్కొన్నారు. సోమవారం స్థానిక జిల్లా సచివాలయంలో సార్వత్రిక ఎన్నికలలో భాగంగా జిల్లా ఎన్నికల అధికారి జిల్లా నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన జిల్లా నోడల్ అధికారి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు ఈవీఎంలు చేరవేయడం జరిగిందని, ఈవీఎంలకు సంబంధించి స్కానింగ్ ఈ రోజు పూర్తి చేయాలన్నారు. ఈ నెల 27వ తేదీ చిత్తూరు పట్టణంలో సెక్టోరల్ అధికారులకు ఎన్నికల శిక్షణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ నెల 31వ తేదీన జిల్లాలోనూ ఆయా నియోజకవర్గాల పరిధిలో పీఓలు, ఏపీఓలు, ఓపీఓలకు ఎన్నికల శిక్షణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. జిల్లాలోని పోలింగ్ స్టేషన్ల పరిధిలో వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న అధికారులకు, సిబ్బందికి ఈ నెల 31న పోస్టల్ బ్యాలెట్లను అందజేసేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున ఎంసీఎంసీ కమిటీ వారు పెయిడ్ న్యూస్ పై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. ఈవీఎంలు పోలింగ్ స్టేషన్లకు వెళ్లే ముందుగానే పక్కాగా చెకప్ చేయాలన్నారు. ఎన్నికల ఏర్పాట్లో భాగంగా వాహనాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఎన్నికల సిబ్బందిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆవిర్భవించిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు సీఎం నాయుడు తెలిపారు. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా సోమవారం చిత్తూరు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సీఎం నాయుడు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు ఏ ఒక్క పార్టీ కూడా పాటుపడలేదన్నారు. అంబేద్కర్ ఆశయాలు దగ్గరగా ఉండే పార్టీ రిపబ్లిక్ పార్టీ అని,
ఆ పార్టీ ఉత్తరాదిన ఎక్కువ మంది ఆదరిస్తున్నారని, దీనివల్ల ఆ ప్రాంతాలలో అభివృద్ధి వేగంగా జరుగుతోందని తెలిపారు. తాను జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ జిల్లాలో 4 చోట్ల పార్టీని విజయపథంలో నడిపేందుకు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాల సాధనకు నెరవేరాలంటే ప్రజలు తమ పార్టీని గెలిపించేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. ఇంకోటి ఏమిటంటే ఈ పార్టీ అంబేద్కర్ స్థాపించిన పార్టీ 1950లో స్థాపించినాడు. ఈ పార్టీని ఇంతవరకు ఏ నాయకులు దీని గురించి చర్య తీసుకోలేదు. దీనిపైన రామ్దాస్ అథవలే గారు బాంబే అనమాట, ఆయనకి కేంద్ర మినిస్టర్. ఆయన ఈ పార్టీని అంబేద్కర్ పెట్టిన పార్టీని నడిపిస్తున్నాడు ప్రస్తుతానికి. ఆయన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ చిత్తూరు జిల్లాలో, నా పేరు సీఎం నాయుడు. నాకు వచ్చి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చినారు, చిత్తూరు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ పోస్ట్. కాబట్టి బాధ్యతలు నేను తీసుకొని ఇక్కడ ఎమ్మెల్యేని కాంటాక్ట్ చేసి ప్రపోజ్ చేసి నిలబెడతాను. ఈ పార్టీని గెలిపించండి. మీ పేదలకు బలుగు బలహీన వర్గాల వారికి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బందులు జరగవు. అంబేద్కర్ ఆశయాలను కొంతవరకు మీరు మా వైపు నడవండి, మమ్మల్ని ఓట్లు వేసి గెలిపించండి. వాషింగ్టన్లో 24, 25, 26న జరిగే తానా 22 సంబరాలు దిగ్విజయంగా జరగాలని స్వామివారిని వేడుకున్నారని తానా అధ్యక్షుడు సతీష్ వేమన తెలిపారు. అంతకు ముందు ఆయన వెంకన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ వాషింగ్టన్లో జరిగే తానా మహాసభలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులను ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు. అమెరికాలో ఎప్పటికీ అన్నమయ్య అనే కార్యక్రమాన్ని నిర్వహించి చిన్నపిల్లలు అవేర్నెస్ తీసుకొస్తున్నామని అన్నారు. జూలై 4, 5, 6 వాషింగ్టన్ DC మహానగరంలో తానా 22వ సంబరాలు దిగ్విజయం అవ్వాలని ఈరోజు సోమవారిని కోరుకున్నాను. అలాగే ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ, ముఖ్యంగా అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళందరూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి ఇబ్బందులన్నీ తిరిగిపోవాలని కూడా సోమవారిని కోరడం అయింది. అలాగే జరగబోయే ఈ తానా మహాసభలకి అలాగే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ను అయితేనేమి, అలాగే భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు, అలాగే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా పిలవడం జరిగింది. తప్పకుండా వాళ్ళందరూ కూడా తానా మహాసభలకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఈ 2007 తర్వాత మళ్ళీ ఒక పుష్కరం తర్వాత ఈ వాషింగ్టన్ DCలో రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దాదాపుగా 20,000 మంది పైగా వస్తారని కూడా వ్యక్తం చేస్తున్నాం. ఇంతకుముందు 2007లో అదే మహానగరంలో జరిగినప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, అలాగే బిల్ క్లింటన్ గారు వచ్చారు. ఈసారి కూడా అక్కడి నుంచి అమెరికా ప్రెసిడెంట్ కూడా పిలవడానికి, అలాగే ఇక్కడి నుంచి కూడా భారతదేశంలో ఉన్న ప్రముఖులందరినీ కూడా పిలవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. తప్పకుండా మళ్ళీ తానా మహాసభలు దిగ్విజయం అయిన తర్వాత మళ్ళీ స్వామివారిని కూడా తీసుకుంటాం. అలాగే ఈసారి ప్రత్యేకంగా వాషింగ్టన్ DCలో మన తిరుమల వారి దేవస్థానం ఆధ్వర్యంలో అక్కడ ఒక స్వామివారి కళ్యాణాన్ని కూడా తానా మహాసభల్లో మా మెయిన్ వేదిక మీదే చేయబోతున్నాం తొలిసారిగా. అలాగే కూడా ఎప్పటికీ అన్నమయ్యని అన్నమాచార్య తాలపాకలో కూడా తానా తరపున డిసెంబర్లో భారీగా 600 మంది కళాకారులతో చాలా పెద్ద కార్యక్రమం చేసాం. ఆ కార్యక్రమం కూడా చాలా దిగ్విజయమైంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.